రాష్ట్రంలో కోకాకోలా 700 కోట్ల పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ కు మరికొన్ని కంపెనీలు సిద్ధం. సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్లైన్స్ హైదరాబాద్ టు అట్లాంటా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్. అమెరికా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు టీం అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో 103 కంపెనీలకు భూములు, 2200 కోట్ల పెట్టుబడులు, టీజీఐఐసి అంటూ చూస్తా ఉన్నాం. కోకాకోలా కంపెనీ ప్రతినిధితో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. ఇదే గాని వార్త వాస్తవం అయితే చాలా వరకు ఉద్యోగ కల్పన జరిగేందుకు అవకాశం కనిపిస్తా ఉన్నది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన కోకాకోలా కంపెనీ ముందుకొచ్చింది. పెద్దపల్లి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను స్థాపించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది. ఇప్పటికే నిర్దిష్టంగా ఎక్కడ పెట్టాలో స్థలాన్ని కూడా సిద్ధం చేసుకున్నది. అమెరికా పర్యటనలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, మరికొందరు అధికారులు అట్లాంటాలోని కోకాకోలా కంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఆ సంస్థకు చెందిన అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగం గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్ తో శనివారం సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఉన్న అనుకూలతలను వివరించారు. సానుకూలంగా స్పందించిన కోకాకోలా ప్రతినిధి జోనాథన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 700 కోట్లతో పెద్దపల్లిలో యూనిట్ ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. అట్లే డెల్టా ఎయిర్లైన్స్ బృందంతో చర్చలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధులతోనూ మంత్రుల బృందం చర్చలు జరిపింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సిటిఓ నారాయణ్ కృష్ణ కుమార్తో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న విస్తృత అవకాశాలపై వివరించింది. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చింది. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని వివరించి ఏ కంపెనీలు ఎలాంటి యూనిట్లు స్థాపించాయో ఆ రంగంలో తెలంగాణలో ఉన్న అనుకూల పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా దోహదపడుతున్నాయో వివరించింది. మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్ పై సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణకుమార్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్, అమెరికాలోని అట్లాంటాకు ఉన్న అనుబంధం గురించి వివరించిన మంత్రి శ్రీధర్ బాబు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాల్సిందిగా డెల్టా ఎయిర్లైన్స్ ను కోరారు. ప్రస్తుతం డైరెక్ట్ ఫ్లైట్ లేదని, ఫలితంగా విద్యాభ్యాసం మొదలు ఉపాధి కోసం వచ్చే తెలుగు విద్యార్థులు ఇతర ప్రాంతాల మీదుగా చేరుకోవాల్సి వస్తుందన్నది తెలిపారు. డైరెక్ట్ ఫ్లైట్ లేని కారణంగా తలెత్తున్న ఇబ్బందులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధులు హైదరాబాద్కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇది కనుక జరిగితే, అంటే ఆ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల ఎంతమంది లాభపడతారు అనేటువంటి విషయాన్ని పక్కనెడితే, ఈ కోకాకోలా కంపెనీ కనుక పెట్టడం కనుక జరిగితే చాలా వరకు చాలా మందికి ఉపాధి అవకాశాలు అయితే కనిపించేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఈ వార్త వాస్తవం అవ్వాలని, వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ మీటింగ్స్ అన్ని కూడా రియాలిటీలోకి రావాలని చూద్దాం.